హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం మనీ మేనేజ్మెంట్‌లో ఒక 5 పవర్‌ఫుల్ హ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే స్మాల్ చేంజెస్‌తో కూడా బిగ్ సేవింగ్స్ పాసిబుల్ అవుతాయి. దాంట్లో మన ఫస్ట్ హ్యాక్ వచ్చేసి కాఫీ షాప్‌కి వెళ్ళడం ఆపేద్దామండి. దాని బదులు ఇంట్లో చేసుకుందాం. ఏంటంటే దానివల్ల మనం పర్ డే రూ. 100 అనేది సేవ్ చేసినా కూడా మనకి ఒక 20 వర్కింగ్ డేస్ ఉన్నాయనుకుంటే రూ. 2000 వరకు సేవ్ చేస్తాం కదండీ. సో, అలా ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్‌లో పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ పాకెట్‌లో మాత్రం డెఫినెట్‌లీ డిఫరెన్స్ వస్తది. నెక్స్ట్ సెకండ్ పాయింట్‌కొస్తే ఏంటంటే సెకండ్ హ్యాక్ మనం సబ్స్క్రిప్షన్స్ అనేవి ఈ మధ్య అందరి లైఫ్‌లోనూ కామన్ అయిపోయినాయండి. ఫుడ్ నుంచి చూసుకుంటే అదేంటి మన ఓటీటీ వెబ్ సీరీస్‌లు ఇవన్నీ చూడడానికి కూడా అన్నిటికి సబ్స్క్రిప్షన్సే. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాసరీస్ చూసుకుంటే జెప్టోలో కూడా పాస్ అని చెప్పి ఒకటి ఉంటది. అది సబ్స్క్రిప్షనే. జొమాటోలో చూసుకుంటే గోల్డ్ అని ఉంటది. అది సబ్స్క్రిప్షనే. మనం అమెజాన్ ప్రైమ్, ఆహా! ఇది ఏది చూసుకున్నా కూడా సబ్స్క్రిప్షనే. ఏదైనా మన సబ్స్క్రిప్షన్ త్రూనే కదండీ ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నది. సో, ఆ ఓటీటీ యాప్స్ ఆర్ ఎనీ అదర్ యాప్స్ వేర్ మనకు సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో అవన్నిటిని లిస్ట్ చేయండి. లిస్ట్ చేసి అన్‌యూజ్డ్ ఏవేవైతే ఉంటాయో అవి డీయాక్టివేట్ చేసేయండి. డీయాక్టివేట్ చేయడం వల్ల ఏంటంటే ఆ మంత్‌లో మీరది యూజ్ చేసినప్పుడు మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే అది కంప్లీట్‌లీ రెన్యూ అవుతూనే ఉందనుకోండి, మీరు వాడినా వాడకపోయినా మీరు సబ్స్క్రిప్షన్‌కైతే మాత్రం పే చేస్తూనే ఉంటారు. ఆ అమౌంట్ అయితే వేస్ట్ కదా! సో, దాని బదులు ఏం చేస్తారంటే ఆటో రెన్యూ అనేది అసలు పెట్టకండి. ఏ సబ్స్క్రిప్షన్ కూడా పెట్టకండి. జస్ట్ మీరు వాడేటప్పుడు మీకు నా అవసరం ఉంది అనుకున్నప్పుడు, లేకపోతే మీరు ఓటీటీ ఓపెన్ చేసి ఆ మూవీ చూద్దాం అనుకుంటారు చూడండి. ఆ రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 1 మంత్ అడగనివ్వండి. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోద్ది. మీరు మళ్ళీ చూస్తున్నారనుకోండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనివల్ల మీరు వాడినప్పుడు మాత్రమే పే చేస్తారు. ఈ ట్రిక్ కూడా ట్రై చేయండి. డెఫినెట్‌లీ చాలా అమౌంట్ మీకు సేవ్ అవుతుంది. సో, థర్డ్ హ్యాక్ వచ్చేసి బడ్జెట్ యాప్ ఒకటి యూజ్ చేయండి. మనీ మేనేజర్ అని ఒకసారి ట్రై చేయండి. యాప్ స్టోర్‌లో గానీ, ప్లే స్టోర్‌లో గానీ డెఫినెట్‌లీ బంచ్ ఆఫ్ యాప్స్ వస్తాయి. దాంట్లో ఒక మనీ మేనేజర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. డైలీ ఎక్స్‌పెన్సెస్ ఎంటర్ చేయండి. ఎందుకంటే నేను పర్సనల్లీ కూడా నా ఫోన్‌లో మనీ మేనేజ్మెంట్ యాప్ ఒకటి ఉంటది. ఎవ్రీ డే బిఫోర్ వి స్లీప్ డెఫినెట్‌లీ ఎవరైనా గానీ ఈ రోజుల్లో ఫోన్ అయితే డెఫినెట్‌లీ చూస్తారండి. చూసి రీల్స్ చూడడం, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ చూడడం ఏదో ఒకటి చేస్తారు. సో, బిఫోర్ దట్ ఒక్క 5 మినిట్స్ స్పేర్ చేసి, మీ గురించి మీరు స్పేర్ చేసి, మీరు ఆ రోజు మొత్తంలోనే ఏమేమైతే స్పెండింగ్స్ చేశారో అవన్నీ ఆ మనీ మేనేజర్‌లో అప్‌లోడ్ చేయండి. దీనికింత పెట్టాను, దీనికింత పెట్టాను. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రూ. 1 దానం చేసామన్నా కూడా దాన్ని కూడా ఎంటర్ చేయండి. తప్పేమీ లేదు. మన డబ్బులు మనం కష్టపడి సంపాదించుకున్నది. దాన్ని మనం ట్రాక్ చేసుకోవడంలో తప్పే లేదు. సో, అలా చేసి దాన్ని మంత్ ఎండింగ్‌లో మీరు మొత్తం అనలైజ్ చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయి, చిన్న చిన్నవి ఏమైతే మనం వేస్ట్ చేస్తున్నామా అని ఆ రోజు అనిపిస్తది. సో, అవి మనం నెక్స్ట్ మంత్ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. ఆ విధంగా అట్‌లీస్ట్ ఒక 500 తగ్గించినా తగ్గించినట్టేనండి. సో, అది థర్డ్ హ్యాక్ అనమాట. ఫోర్త్ వచ్చేసి బల్క్‌గా షాపింగ్ చేయండి. గ్రోసరీస్ గానీ, ఎసెన్షియల్స్ గానీ, ఏదన్నా గానీ ఈ మధ్య మనకు అన్ని యాప్‌లు వచ్చేసినాయండి. ఈరోజు ఏదైనా అవసరం అయింది అనంగానే ఇంట్లో ఫస్ట్ యాప్ ఓపెన్ చేస్తారు. దాంట్లో దన 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 ఈ 2, 3 ఐటెమ్స్ పెట్టేస్తారు. పెట్టేసి వెంటనే అది ఆర్డర్ పెట్టేస్తారు. ఎందుకు? ఇలాగ మనకు అవసరమైనప్పుడల్లా ఆర్డర్ పెట్టుకుంటూ పోతే వాడికి మధ్యలో కన్వీనియన్స్ ఫీ అని, డెలివరీ ఫీజులని, లేకపోతే మినిమమ్ ఆర్డర్ ఇంతే ఉండాలి అని చెప్పి నీకు చిప్స్ ప్యాకెట్ కావాలా, బిస్కిట్ ప్యాకెట్ కావాలా అని చెప్పి అవి కూడా యాడ్ చేస్తాం కదా! తెచ్చుకోవచ్చు తప్పులేదు. ఇలా మనం ఇంపల్సివ్‌గా యాడ్ చేసే బదులు, మనం అవసరమైనప్పుడు తెచ్చుకోవడం బెటర్ కదండీ! ఇప్పుడు మంత్ మొత్తానికి ఒకటేసారి గ్రోసరీస్ ప్లాన్ చేయండి. దాంట్లోనే ఈ చిప్స్ ప్యాకెట్లు, బిస్కిట్ ప్యాకెట్లు అన్నీ యాడ్ చేయండి. ఏమేమైతే మీకు అవసరం అనిపిస్తాయో అవన్నీ కూడా ఆ లిస్ట్‌లోనే యాడ్ చేసి, మంత్ మొత్తానికి కలిపి ఒకసారి తీసుకురండి గ్రోసరీస్. బయటికెళ్ళి సూపర్ మార్కెట్‌లో ఆఫర్స్ ఉంటాయి. ఇలాంటి వాటిల వల్ల ఒక 500-1000 అయినా సేవ్ అవుతుంది. నా పర్సనల్‌గా చెప్తున్నాను. మినిమమ్‌లో మినిమమ్ 500 అయినా సేవ్ అవుద్ది ఈ విధంగా చేస్తే. అంతేగాని అప్పుడోసారి అవసరమైనప్పుడల్లా ఆర్డర్‌లు పెట్టుకుంటూ పోతే డెఫినెట్‌లీ దేర్ విల్ బి హ్యూజ్ లాస్. మీరు ఒక్కసారి ఇలా మంత్లీ చేయడం అనేది ప్రాక్టీస్ చేసి చూడండి. దేర్ విల్ బి ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ పాకెట్స్. ది లాస్ట్ హ్యాక్ ఏంటంటే కార్డ్స్‌కి బదులు క్యాష్ యూజ్ చేయండి. డిజిటల్ పేమెంట్స్‌లో లిమిట్ తెలీదు మనకి. ఏంటంటే క్యాష్ యూజ్ చేస్తుంటే మాత్రం మనకు కంట్రోల్స్ తెలుస్తాయి. ఏంటంటే మన పాకెట్‌లో అమౌంట్ తగ్గుతుంది అనేటప్పటికి ఒక పెయిన్ ఉంటది. మనం పాకెట్ ఎంప్టీ అయిపోతుంది అనే ఆ పెయిన్ మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో, ఇంకా మెల్లగా అదేంటి డిజిటల్ ఎరాలో మనం సర్వైవ్ అవుతున్నాం. ఓకే. బట్ మన పాకెట్‌కి చిల్లు పడనంత వరకే. సో, కార్డ్స్ యూజ్ చేయడం తగ్గించి క్యాష్ యూజ్ చేయడం అనేది పెంచండి. సో, ఇలా ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఒక 75,000 సాలరీ ఉన్నోళ్ళు
ఈ 5 హ్యాక్స్ యూజ్ చేసి ఒక 5K ఎక్స్ట్రా సేవింగ్స్ అనేవి ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు కదండి. ఆ 5K ఎవరి దగ్గరికి పోతున్నట్టు. సో ఈ కాఫీలో 2000 సబ్స్క్రిప్షన్స్లో 1000 లేకపోతే ఈ యాప్ ట్రాకింగ్ చేసుకొని మన బడ్జెట్ అంతా దాని ద్వారా 500 బల్క్ షాపింగ్ చేయడం వల్ల 500 ఈ క్యాష్ పేమెంట్ చేయడం వల్ల 500 to 1000 ఇలాగా మనం చిన్నగా చేసే సేవింగ్స్ మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఒక బల్క్ అమౌంట్ కనిపిస్తుంది. డెఫినెట్లీ దెర్ విల్ బి హ్యూజ్ ఇంపాక్ట్. చూడండి ఒకసారి. సో నేను ఫ్యామిలీ మ్యాన్లా ట్రై చేశాను, వర్క్ అవుతుంది అని ట్రస్ట్ చేస్తున్నాను అండ్ నాకు చాలాసార్లు వర్క్ అయింది కూడా. సో మీరు కూడా ట్రై చేయండి, స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ దెర్ విల్ బి అన్ ఇంపాక్ట్. ఇంకొక బోనస్ టిప్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు మనం ఈ సేవింగ్స్ ఏవేవైతే 5000 సేవ్ అవుతాయి అనే ఒక ప్లాన్లోకి వచ్చాను చూడండి. 5K కాదు, ఎంతన్నా సేవ్ అవ్వనివ్వండి, అది సేవ్ అయింది. మన ఎర్నింగ్స్ సేవ్ అయినాయి అనేది చాలా పెద్ద విషయం. మనం సేవ్ చేయగలిగామంటే అక్కడే అచీవ్ అయినట్టు. ఫస్ట్ ఏంటంటే ఈ సేవింగ్స్ అనేదాన్ని ఒక సిప్లో పెట్టండి. మనం నేను డిస్కస్ చేసుకున్నాం, లేదంటే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. సిప్ అనేది ఎలా వర్క్ అవుద్ది ఇదంతా కూడా డిస్కస్ చేసాం. సో ఒక సిప్లో పెట్టండి. మంత్లీ ఒక 5K మీరు సేవ్ చేయగలుగుతున్నారంటే దాన్ని మనం యావరేజ్గా పర్ యానం మినిమం 12% రిటర్న్సే ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా 15 yearsలో మనం 25 lakhs కార్పస్ బిల్డ్ చేస్తాం. ఓకే, మనీ మేనేజ్మెంట్ అంటే కంట్రోల్ చేయడమేనండి. ఈ స్మాల్ స్టెప్స్తో సెక్యూర్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంటుందండి. సో డైలీ షార్ట్స్లో ఒక టిప్ వస్తుంది, వీక్లీ ఇలాగా మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు నేను లాంగ్ వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్దాం. మిస్ అవ్వకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.